సంగమేశ్వర డెవలపర్స్, కటేవరం, తెనాలి. తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకరీ, గంగానమ్మపేట, తెనాలి. మగువలు మెచ్చిన మార్ట్, నట్రాజ్ జ్యువెలరీ మార్ట్. తన పనితీరు ద్వారా సమర్థవంతమైన పాలన అందిస్తూ అందరినీ ఏకత్రాటి మీద నడిపించడం అనేది మామూలు విషయం కాదు. అదే ఆయన ప్రత్యేకత. జీజీహెచ్ అంటే ఎలుకలు, పాములు, పిల్లలు మాయం అవటం వంటి ప్రస్తావనలు తరచూ అప్పట్లో దినపత్రికల్లో మనకు కనబడేవి. కానీ ఇప్పుడు కూటమి పాలన బాగుంది, జీజీహెచ్ సేవలు మరింత విస్తృతమైనాయి. ప్రైవేటు మాఫియా నడుస్తున్న ఈ రోజుల్లో జీజీహెచ్ లేకపోతే ప్రజలు, ప్రత్యేకించి సామాన్యుడు ఏమయ్యేవాడో అనే భావన చాలామందిలో కలిగింది. అలా కలిగేటట్లు చేసిన ఒకే ఒక్కరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ. ఎంఎస్ చదివి ఆర్థమెటిక్ సీనియర్ సర్జన్గా రోగులకు స్వస్థత చేకూరుస్తూనే మరోవైపు పరిపాలనకు సంబంధించి కోఆపరేషన్ లేని చోట అవసరమైన ఆపరేషన్లు చేస్తూ వైద్యశాల ప్రగతి చక్రాలను ముందుకు నడిపిస్తున్నారు సూపరింటెండెంట్గా డాక్టర్ ఎస్ఎస్వి రమణ. ఇదంతా టీం వర్క్ వల్లనే సాధ్యమైందంటున్నారు డాక్టర్ రమణ. అది ఆయన మహోన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం. అందుకేనేమో ప్రభుత్వం డాక్టర్ ఎస్ఎస్వి రమణకి ఇటీవల బెస్ట్ సూపరింటెండెంట్ అవార్డును అందజేసింది. అప్పటి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ల చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. ఈ నేపథ్యంలో వినోద భారతి ప్రతినిధి ఏవి రమణ డాక్టర్ ఎస్ఎస్వి రమణను ఇంటర్వ్యూ చేశారు. స్ఫూర్తిదాయకమైన ఈ ప్రత్యేకమైన ఇంటర్వ్యూ మీరు చూడండి. ప్రభుత్వం నుంచి ఇటీవల మీరు ఒక అవార్డును కూడా అందుకున్నారు, బెస్ట్ సూపరింటెండెంట్గా. ఏ అంశాలను గ్రౌండ్ చేసుకుని మీరు దాన్ని అందుకోగలిగారు? అది నేను ఇక్కడ ఆర్థోపెడిక్ సర్జన్గా హెచ్ఓడిగా ఉన్నాను, తర్వాత సూపరింటెండెంట్ అయ్యాను. సో ఇక్కడ జీజీహెచ్లో ఉన్న ప్రతి విషయము నాకు తెలుసు, అన్ని వార్డ్స్ కానీ హాస్పిటల్ టోపోగ్రఫీ కానీ తెలుసు. సో అందుకని నేను వచ్చిన ఈ 8 నెలల్లో చాలా కొత్త ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశాను. అలాగే సాహో అనే కాన్సెప్ట్ తీసుకున్నాను. సేఫ్, ఎఫెక్షనేట్, హెల్దీ, ఆర్గనైజ్డ్ జీజీహెచ్ అని డే 1 తీసుకున్నాను. అది పోస్టర్ కూడా, అది పెద్ద పోస్టర్ మన కేంద్ర మంత్రి డాక్టర్ ప్రమోద్ చంద్రశేఖర్ గారి మీదుగా చేతుల మీదుగా రిలీజ్ చేశాను. ఆ సాహో కాన్సెప్ట్ తోటి ముందుకెళ్తూ ఇక్కడ చాలా ఆర్గనైజ్ చేశాం జీజీహెచ్ అంతా కూడా. దాని దృష్ట్యా మేబీ అట్లాగే పేషెంట్ కేర్ గురించి, పేషెంట్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ తీసుకొని ఏదైనా సరే పేషెంట్ కేర్లో పేషెంటే ఫస్ట్, ఇక్కడ మిగతాది ఏదైనా ఒక ఉద్దేశంతో వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేసుకుంటూ, అట్లాగే డోనర్స్ దగ్గర నుంచి ఫండ్స్ తీసుకుంటూ, గవర్నమెంట్స్ దగ్గర నుంచి ఫండ్స్ రాబట్టుకుంటూ ఒక 8 నెలల్లోనే కొంచెం రాడికల్ చేంజెస్ అంటే రిఫార్మ్స్ తేగలిగాను. దానివల్ల ఆగస్టు 15 రోజు మన మంత్రివర్యులు లోకేష్ గారి చేతుల మీదుగా, మన విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ గారి చేతుల మీదుగా, అప్పుడు కలెక్టర్ నాగలక్ష్మి గారి సమక్షంలో నేను ఈ అవార్డు తీసుకోవడం జరిగింది. కంగ్రాచులేషన్ డాక్టర్ గారు. అయితే గతంలో ఉన్న పరిస్థితులకి మీరు వచ్చినాక హాస్పిటల్ డెవలప్మెంట్ సంబంధించి వచ్చిన మార్పులు ఏంటి? వంటి మైనస్లను మీరు అధిగమించగలిగారు? ఇక్కడ మాకు యాక్చువల్లీ అయితే ఇది ప్రీ ఇండిపెండెన్స్ హాస్పిటల్. ఈ కాలేజీకి అటాచ్ అయిన ఒక బాగా ఓల్డ్ హాస్పిటల్ ఇది. కొన్ని చోట్ల బిల్డింగ్స్, కొన్ని కొత్తగా కట్టినా కూడా బిల్డింగ్స్ కొన్ని పాత ఉన్నాయి. వాటిలో మెయిన్ గేట్ ఒకటి ఇన్ అవుట్ పెట్టి చాలా పెద్ద గేట్ చేసి దాంట్లోనే ఇన్బిల్ట్ ట్రాఫిక్ సిస్టమ్ పెట్టుకొని పెడెస్ట్రియన్స్ వే పెట్టి నడిచే వాళ్ళందరూ దాంట్లోంచి రావాలని 2 గేట్లు పెట్టడం వల్ల ఇప్పుడు మాకు ట్రాఫిక్ సమస్యలు తగ్గాయి. అట్లాగే పార్కింగ్ చాలా ఇబ్బంది ఉంది లోపల. ఫస్ట్ అది టేకప్ చేశాను. ఇప్పుడు ఓన్లీ అటెండర్స్ పాస్ ఉన్న వాళ్ళు లోపలికి వచ్చి వెహికల్స్ ఎవరైతే లోపలికి వచ్చి పెట్టుకోగలుగుతారో వాళ్ళ చేతనే అక్కడే పెట్టించి కొన్ని పార్కింగ్ జోన్స్ చేసి అలా ఒక సిస్టమేటిక్గా పార్కింగ్ తీసుకున్నాము. గేట్స్ దగ్గర నుంచి, వాకింగ్ వే దగ్గర నుంచి, పార్కింగ్ నుంచి మొదలు పెడితే లోపల ఐసీయూ, స్టెప్ డౌన్ ఐసీయూని కొత్తది ఒకటి 15 బెడ్లు చేశాను. అట్లాగే జిరియాట్రిక్ వార్డు, వయోవృద్ధుల కోసం ఒక వార్డు పెట్టాము. అట్లాగే 17 కౌంటర్స్ ఓపీకి. ఎందుకంటే ఓపీ మాకు దాదాపు ప్రతిరోజు 4,000 నుంచి 5,000 మంది ఓపీ వస్తారు. సో అందుకని 17 కౌంటర్లు పెట్టాం. మహిళలకు 3 కౌంటర్స్, జెంట్స్కి 3 కౌంటర్స్, వృద్ధులకి 2 కౌంటర్స్, ప్రెగ్నెంట్ లేడీస్కి 1 కౌంటరు, ఈహెచ్ఎస్ కార్డు ఉన్న ఒక కౌంటరు, వికలాంగులకు 1 కౌంటరు, ట్రాన్స్జెండర్స్కి 1 కౌంటరు, ఇలాగూ ఐపీ సెక్షన్ 1 కౌంటర్, ఇలా 17 కౌంటర్లు చేసి అక్కడ రద్దీ తగ్గించడానికి చాలా ప్రయత్నం చేశాము. అట్లాగే ఆబా ఐడి కూడా వెంటనే క్రియేట్ చేయడానికి చాలామందిని అక్కడ డెప్యూట్ చేశాము. సో ఎనీ పేషెంట్ ఆ లైన్లో నుంచుంటే 2-3 నిమిషాల్లోనే వాళ్ళకి ఆధార్ కార్డు ఇచ్చి వాళ్ళది ఆబా అంటే ఆయుష్మాన్ భారత్ హెల్త్
అకౌంట్ అది జనరేట్ చేసి ఇచ్చేస్తారు. తీసుకొని వాళ్ళు రెస్పెక్టివ్ ఆఫీస్కి వెళ్ళొచ్చు. 30 డిపార్ట్మెంట్లు ఉంటాయి, ప్రతి చోట కూడా ఆర్గనైజ్ చేస్తాం. ఫార్మసీ అనేది ఇంతకుముందు ఆర్థోపెడిక్ పక్కన ఉండేది, అక్కడ చాలా ఇబ్బందిగా ఉండేది. అందరూ మెడిసిన్స్ చేసి అందరూ అక్కడికి వచ్చి అసలే ఆర్థోపెడిక్ ఓపీ చాలా బిజీగా ఉండేది. దాన్ని తీసుకెళ్ళి 2వ నెంబర్కి మార్చారు. సార్ ఇంకోటి, ఇప్పుడు మన తురకపాలెం సంఘటన అని చెప్పి రాష్ట్రంలోనే ఒక చాలా బాధాకరమైన అంశంగా నిలుస్తుంది. సడన్గా దాని మీద పరిశోధనలు కూడా జరుగుతూనే ఉన్నాయి కస్టడీలో. యాజ్ ఎ సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ డాక్టర్గా ఇటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చి ఉండొచ్చని మీరు భావిస్తున్నారు? అంటే ఏ బ్యాక్టీరియా ఏ వైరస్ అయినా ఎక్కడైనా అవుట్ బ్రేక్ రావచ్చు. మనకి కోవిడ్ వచ్చింది, మనం ఊహించలేదు. అలా ఇక్కడ కూడా ఊహించలేదు. అక్కడ క్వారీలో ఉన్నాయి, ఆ క్వారీలు బ్లాస్ట్ చేసినప్పుడు భూమి అడుగుడు పొరల్లో ఉండే బ్యాక్టీరియా ఇది కాశ్మీర్లో నిద్రలేచి ఆ నీళ్ళలో కలిసి ఆ సాయిల్లో కలిసి బయటకు వచ్చి అక్కడున్న ఆ సాయిల్లో పనిచేసే వాళ్ళకి ఈ పాదాల మీద కట్స్ ఉన్నా, లేకపోతే థాన్ ప్రిక్స్ ముళ్ళు గుచ్చుకున్నా, లేకపోతే వాళ్ళు చాలామంది డయాబెటిక్స్ ఉన్నారు. ఈ బ్యాక్టీరియా కొత్త బ్యాక్టీరియా, ఇది బర్కోల్డేరియా సూడోమాలియా అంటాము. ఇది కాజ్ చేసిన డిసీజ్ పేరు మెరియాయిడోసిస్ అంటాము. వీళ్ళకి షుగర్ ఉండటం వల్ల ఆ స్పర్శ తెలియకపోవడం వల్ల పుండ్లు పడి ఆ లోపలికి బ్యాక్టీరియా వెళ్ళిపోయింది. ఇలా ఒక దాదాపు 29 మంది వరకు చనిపోయారు అక్కడ. అలాంటి ఒక బ్యాక్టీరియా అక్కడ అవుట్ బ్రేక్ వచ్చింది. అయితే బ్యాక్టీరియా కాబట్టి ఒకరి నుంచి ఒకరికి రాదు, గాలిలో రాదు, కాబట్టి ఆ నేలలో కంటామినేషన్ అయ్యి వాళ్ళకే వస్తుంది. ఇప్పుడు మనం అక్కడ ఏం చేసామంటే అన్ని వాళ్ళకి ఇవన్నీ చెప్పేసి అవేర్నెస్ క్రియేట్ చేసి ఇప్పుడు ఎవరు ఒకరు కూడా తర్వాత చనిపోలేదు. ఇప్పుడు ఇలాంటి పెను ప్రమాదాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలంటే మామూలుగా యాజ్ ఎ డాక్టర్గా మీరు ఇచ్చేటువంటి సూచనలు ఏంటి? సూచనలు ఏంటంటే మెయిన్ కాచి వడబోసిన వాటర్ తాగితే మంచిది. ఇప్పుడు అక్కడ కూడా వాటర్ సాయిల్ కంటామినేట్ అవటం వల్ల వచ్చింది. సో అదొకటి. ఈ అవుట్ బ్రేక్స్ ఇలాంటివి అంటే వాటర్ను ఎవరికైనా సరే వాటర్, తినే భోజనం ఇవి జాగ్రత్తగా తీసుకుంటే సగం ప్రాబ్లమ్స్ అక్కడే పోతాయి. గతంలో ఇక్కడ మనకి పిల్లలు మాయం అవటం, ఎలుకలు దాడులు, పాములు రావడం ఇలాంటి అనేక సంఘటనలు దినపత్రికల్లో చూసేవాళ్ళం. దాదాపు ఇప్పుడు కొంతకాలంగా మీరు ఐ థింక్ మీరు ఛార్జ్ చేపట్టినప్పటి నుంచి అట్లాంటివి ఏమి వినబడట్లేదు, కనబడట్లేదు. మరి దానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్త మీరు తీసుకోగలరు? ఎస్పెషల్లీ పిల్లలు మిస్సింగ్ విషయం. పిల్లలు మిస్సింగ్ విషయంలో వాళ్ళకి RFID ట్యాగ్ అని వేస్తాం, రేడియో ఫ్రీక్వెన్సీ ID ట్యాగ్ వేస్తాం తల్లికి వీళ్ళకి కలిపి. సో వాళ్ళని తీసుకెళ్ళడానికి ఎవరికి ఛాన్సే ఉండదు. సో అలాంటిది పెట్టాము. అది ఖర్చు అయినా సరే అక్కడ ఉంటారు వాళ్ళు, RFID వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా పిల్లలు పుట్టగానే ట్యాగ్ వేస్తారు. అలాగే పిల్లల్ని తీసుకొని హాస్పిటల్స్ రావద్దు బయట నుంచి వచ్చేవాళ్ళు. అట్లా పిల్లలు మీరే పట్టుకొని ఉండాలి, తెలియని వాళ్ళ పిల్లలు వద్దని చెప్తూ మైకుల్లో కూడా చెప్తున్నాము అన్ని చోట్లను. అట్లా ఎలుకలు అవి రాకుండా పెస్ట్ కంట్రోల్ తీవ్రంగా చేస్తున్నాము. అట్లా మనము అన్ని చోట్ల జాగ్రత్తలు తీసుకోవట్లేదు. ఇప్పుడు మనం తీసుకోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ రావట్లేదు. సార్ ప్రభుత్వ పరంగా బాగానే చేస్తూ ఉన్నారు, అలాగే మీరు కూడా బాగా అభివృద్ధి పేషెంట్స్ కూడా సేవలు అందిస్తున్నారు. ఇంకా మెరుగైన సేవలు అందించాలంటే ఎటువంటి సౌకర్యాలు ఇంకా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు మనకి ఇక్కడ ఒక్కోసారి ఒక మంచం మీద 2 బాలింతలు పడుకునే పరిస్థితి మాకు MCH బ్లాక్ వస్తుంది. అది 100 కోట్లు పెట్టి జిమ్ఖానా ఇక్కడ ఉన్న ఓల్డ్ స్టూడెంట్స్ గవర్నమెంట్ కూడా 30 crores ఇచ్చింది. వాళ్ళు అద్భుతమైన ఒక బ్లాక్ వస్తుంది. సర్వీస్ బ్లాక్ అని తులసి రామచంద్ర ప్రభు గారు వారు 10 కోట్లు పెట్టి చేయిస్తున్నారు. ఆర్థోపెడిక్ బ్లాక్ ఓల్డ్ బ్లాక్, దాన్ని కూడా డెక్కన్ కంపెనీ వాళ్ళు అజీజ్ ఖాన్ బిల్డింగ్ అని వాళ్ళు కట్టిస్తున్నారు. ఇలా మేము వచ్చిన తర్వాత కొంతమంది దాతల సహకారంతో ఈ హాస్పిటల్లో మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం. అంటే గవర్నమెంట్ కూడా PPP బోర్డులో చాలామందిని ప్రమోట్ చేసి మాకు ఇక్కడ గ్లకోమా క్లినిక్ని డాక్టర్ ప్రమచంద్ సన్సేర్ గారు దాదాపు 30 లక్షలు తెప్పించి అది కూడా చేశారు. ఇట్లా ఎక్కడికక్కడ డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాం. అంటే బొంగరాల బిల్లు 6 ఎకరాల పొలము ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి ఉంది. అక్కడ కూడా కొన్ని బ్లాక్స్ ఇక్కడి నుంచి అక్కడికి డెర్మటాలజీ, సైకియాట్రీ, డెంటల్ ఇలాంటి బ్రాంచ్ అన్నీ అక్కడికి ఆఫ్థల్మాలజీ, ENT అక్కడికి షిఫ్ట్ చేస్తే ఇక్కడ కొంచెం ఈ ప్లేస్లో ఒత్తిడి తగ్గుతుంది అనుకుంటున్నాం. అలాంటివన్నీ చేస్తున్నాం. సార్ ఈ క్వశ్చన్ చాలామంది కోపం రావచ్చు. ఇప్పుడు రాష్ట్రం మొత్తం మెడికల్ మాఫియా నడుస్తుంది ప్రైవేట్ వ్యవస్థలో అనేది ఒక ప్రజల నుంచి వస్తున్న ఆరోపణ. ఇటువంటి టైంలో ఇంత సమర్థవంతంగా ఉన్నటువంటి GGHని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ సేవల్ని ప్రజలు మరింతగా అందుకోవాలంటే ఏ విధంగా వాళ్ళకి మనం అవేర్నెస్ తేగలం? నేను అది ఆలోచించాను. ఇక్కడ ఎవ్రీ ఫ్రైడే నేను వచ్చిన తర్వాత మీకోసం మేము అనే కార్యక్రమము ఇక్కడ మాకు సరస్వతి గార్డెన్స్ అని ఉంది లోపల. దాంట్లో పేషెంట్స్ అందరినీ, పేషెంట్ అటెండెంట్స్ని అక్కడ కూర్చోబెట్టి కాసేపు ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రి అనే భావంతో ఉండండి, ఈ ఆసుపత్రిలో ఎలాంటి రూల్స్ పాటించాలి, ఈ ఆసుపత్రిని మీరే ఎలా చూసుకోవాలి, అలాగే డాక్టర్లతో ఎలా కోఆపరేట్ చేయాలి, స్టాఫ్తో ఎలా కోఆపరేట్ చేయాలి, ఈ ఆసుపత్రి సేవలు ఉపయోగించుకోండి అని చెప్పిన మీదట చాలామంది పేషెంట్స్ వస్తున్నారు. ఇప్పుడు కూడా క్యాజువాలిటీలో చూస్తే ఒక పేషెంట్ బెడ్ పైన, ఒక పేషెంట్ స్ట్రెచర్ పైన ఉన్నాడు. వీటికి కొన్ని సొల్యూషన్ కూడా కావాల్సి వస్తాయి మనకి. ఎందుకంటే నో వేకెన్సీ అని బోర్డు పెట్టడానికి కుదరదు, ఎందుకంటే చాలామంది పూర్ పేషెంట్స్ వస్తారు. సో అది కూడా దానికి కూడా మేము కొన్ని ఫండ్స్ తీసుకొచ్చి కొత్త వార్డ్స్ కూడా తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. సార్ మన ఇప్పుడున్న ఓపీ దృష్ట్యా సఫిషియంట్ స్టాఫ్, సఫిషియంట్
డాక్టర్స్ మనకి అవైలబిలిటీ ఉన్నారు? డాక్టర్స్ వరకు అయితే బాగానే ఉన్నారు, కానీ స్టాఫ్ అయితే ఎంఎన్ఓస్ ఎఫ్ఎన్ఓస్ కింద తరగతి స్టాఫ్ బాగా తక్కువ ఉన్నారు. అది గవర్నమెంట్ రిప్రజెంట్ చేస్తాము, త్వరలోనే ఆ పోస్టులను ఫిల్ చేస్తామని చెప్పారు. ఇందాక మీరు రాగానే ఒకటి కొత్తది ప్రవేశపెట్టారని చెప్పారు. అలాంటిది ప్రపోజల్ సాబా, అలాంటి ప్రపోజల్స్ భవిష్యత్తులో ఇంకెవరు ఉన్నాయా మీ ఆలోచనలు? ఆలోచనలు అంటే సాహోనే మెయిన్, ఎందుకంటే దీంట్లో అన్నీ ఉంటాయి. సేఫ్టీ ఆఫ్ ద పేషెంట్, సేఫ్టీ ఆఫ్ డాక్టర్. సేఫ్ అంటే ఎఫెక్షన్ ఏంటి, వచ్చిన వాళ్ళు చక్కగా చూడాలని. హెల్దీ, చాలామంది నన్ను క్వశ్చన్ వేస్తారు, సార్ ఇక్కడికి వస్తే కొత్త రోగాలు వస్తాయి కదా, మా భయం జీజీహెచ్కి రావాలంటే అని చెప్తారు. అట్లా హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాం. అన్ని చోట్ల గ్రీనరీ డెవలప్ చేస్తున్నాము, క్లెన్లీనెస్ చూస్తున్నాము, అన్ని అలా ఆర్గనైజ్డ్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఒక వీల్ చైర్ ఉండదను, ఒక స్ట్రెచ్చర్ ఉండదను, లేకపోతే అవసరమైన చోట ఉండదను, ఇలా ఉంటాయి. అవన్నీ ఆర్గనైజ్ చేస్తూ వస్తున్నాము. ఇప్పుడు ఎక్స్రే మెషిన్లు 3-4 ఎక్స్ట్రా తీసుకొచ్చాను, సరిపోవట్లేదని. అట్లా ఆర్గనైజ్ చేస్తూ వస్తున్నాం. హార్ట్ పేషెంట్కి సంబంధించి ఏదైనా అడిషనల్గా కొత్తగా ఇటీవల కాలంలో ఏమైనా వచ్చినాయా మనకి? ఇక్కడ హార్ట్కి సంబంధించి దాదాపు అన్నీ ఉన్నాయి. కొత్త మనకి హై ర్యాండ్ మెషిన్స్ కోసం అప్లై చేస్తున్నాం. పెన్సన్ చంద్రశేఖర్ గారు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఆ వస్తువు గేమ్ చేంజర్ అవుతుంది కార్డియాలజీలో. మాకు అద్భుతంగా నెలకి 4-5 బైపాస్ సర్జరీలు జరుగుతున్నాయి, యాంజియోప్లాస్టీలు జరుగుతున్నాయి, యాంజియోగ్రామ్స్, ఇవన్నీ కూడా ఫ్రీ. ₹1 కూడా ఖర్చు అవ్వదు ఏ పేషెంట్ అయినా, హార్ట్ పేషెంట్స్. కిడ్నీ పేషెంట్కి సంబంధించి ఏదైనా అదనంగా వస్తున్నాయి? కిడ్నీ ఆల్రెడీ ఇక్కడ అన్నీ ఉన్నాయి. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఈ మధ్యకాలం జరగట్లేదు. వాటికి ఇప్పుడు పొదిలి ప్రసాద్ బ్లాక్ పైన జిమ్ఖానా వారు ఇందాక చెప్పడం మర్చిపోయాను, 2 బ్లాక్స్ పైన కడుతున్నారు. దాంట్లో డెడికేటెడ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి థియేటర్స్ వస్తున్నాయి. సో అక్కడ మాకు ఇంకా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ రెగ్యులర్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న థియేటర్స్ పాత బిల్డింగ్ అయ్యేసరికి ఇన్ఫెక్షన్ ఛాన్స్ ఎక్కువ అవుతున్నాయని ఆపాము. ఫైనల్లీ ఈ ప్రభుత్వ వైద్యశాల సేవలు అందుకోవాలి అనుకునేటువంటి వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఈ ఆసుపత్రి మీ ఆసుపత్రి, ఎవరైనా ఇక్కడ చక్కగా రావచ్చు, ఇక్కడ సేవలన్నీ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఉచితమైన హాస్పిటల్. అయితే ఇక్కడికి వస్తే చాలామంది నాకు కంప్లైంట్ చేస్తే చాలా టైం పడుతుందని. కాదు, ఇక్కడ టైం పట్టేది ఎక్కువ మంది జనాలు ఉండడం వల్ల. డిలే అయితే పేషెంట్ల డాక్టర్ల సైడ్ నుంచి కానీ నర్సింగ్ సైడ్ నుంచి కానీ ఉండదు. ఇక్కడ డిలే కొంచెం ఓపిక పడితే ఇక్కడ అన్ని మంచి సౌకర్యాలు ఉంటాయి. మీకు ఓపిక ఉండాలి, అదే చెప్తున్నాను ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా. ఓపికతో, లౌక్యంతో, నవ్వుతూ మీరు డాక్టర్తో మాట్లాడితే ఖచ్చితంగా ఇక్కడ సేవలన్నీ మీ సొంతం అవుతాయి నేను చెప్తున్నాను. సక్సెస్ రేట్ ఎలా ఉంది సార్ ప్రజెంట్? ఇక్కడ యూజువల్గా నాకు తెలిసి ఇది టీచింగ్ హాస్పిటల్, టెరిటరీ కేర్ హాస్పిటల్. చాలామంది ప్రొఫెసర్లు, హెచ్ఓడీలు ఉంటారు ఇక్కడ. సక్సెస్ రేట్ బాగుంటుంది ఇక్కడ, ఇబ్బంది ఏమి ఉండదు.